శివానుగ్రహం. పూర్వకాలంలో ఒక వృద్ధుడు కాలినడకన కాశీయాత్రకు బయలుదేరాడు. తన ప్రయాణం దారిలో అక్కడక్కడ ఆగి సేద తీరి మజిలీలు చేసుకుంటూ తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు. కాశీ విశ్వేశ్వరుని దర్శన భాగ్యమే ఏకైక లక్ష్యంగా తన చివరి రోజులు కాశీలోనే గడపడానికి నిర్ణయించుకుని కాశీయాత్ర చేపట్టాడు. ఓ అడవి దారిలో అతని ప్రయాణం కొనసాగుతుండగా అలసట వల్ల, ఆకలి వల్ల అతనికి విపరీతమైన నీరసం ఆవహించింది. సమీపంలో భారీ మర్రి చెట్టు కనిపిస్తే దాని నీడలో కాసేపు విశ్రమించాడు. అయితే ఆ మర్రి చెట్టు ఊడలు దిగి విశాలంగా పరుచుకుని ఉన్నది. పూర్వం ఎప్పుడో ఒక మహర్షి ఆ మర్రి చెట్టు కింద తపస్సు చేసుకున్నాడు. తనకు ఆశ్రయమిచ్చిన ఆ చెట్టుకు తన సిద్ధులన్నింటినీ ఆ మహర్షి సమర్పించాడు. ఫలితంగా ఆ చెట్టు కల్పవృక్షమై వర్ధిల్లుతోంది. ఆ చెట్టు కింద ఎవరైనా ఏదైనా సంకల్పిస్తే అది నెరవేరుతుంది. ఏం కోరుకుంటారో అది వారి ముందు ప్రత్యక్షమవుతుంది. ఈ విషయం ఆ వృద్ధుడికి తెలియదు. ఎండకి అలసిపోవడం వల్ల దాహంగా ఉంది. కాసిన నీళ్లు దొరికితే బాగుండును అనుకున్నాడు. అంతే, చెట్టు నుంచి జలప్రవాహం జాలువారింది. ఆశ్చర్యంగా అతడు తనవి తీరా నీళ్లు తాగి హాయిగా స్నానం కూడా చేశాడు. కాసేపటికి అతనికి ఆకలి బాధ తీవ్రమైంది. గుప్పెడు అన్నం లభిస్తే ఈ పూటకి ప్రాణాలు నిలబడతాయి అనుకున్నాడు. వెంటనే రుచికరమైన భోజనం అతని ముందుకు వచ్చింది. ఆ వృద్ధుడి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఆశ్చర్య ఆనందాలతోనే ఆహారాన్ని తృప్తిగా ఆరగించాడు. ఇదంతా ఆ వృక్ష మహిమ అని అప్పటికి అర్థం చేసుకున్నాడు వృద్ధుడు. కాశీకి దైవదర్శనం కోసం వెళుతున్నాను. వయోభారం వల్ల ముందుకు వెళ్ళలేకపోతున్నాను. ఆ విశ్వేశ్వరుడు ఇక్కడే ప్రత్యక్షమై ఇక ఈ జన్మకు ఇంతకంటే ఇంకేం కావాలి అనుకున్నాడు. తక్షణమే శివుడు కాశీ విశ్వేశ్వరునిగా అతడి ముందు నిలిచాడు. తన అభీష్టం నెరవేరినందుకు పొంగిపోయాడు ఆ వృద్ధుడు. మహాదేవుడిని మనసారా కీర్తించాడు. మోక్ష విద్యను అనుగ్రహించి తన జీవితాన్ని చితార్థం చేయమని పరమేశ్వరుని ఆ వృద్ధుడు వేడుకున్నాడు. శివపరమాత్మ తథాస్తు అన్నాడు. శివనామస్మరణ చేస్తూ తన శేష జీవితాన్ని ఆ చెట్టు కిందనే కొనసాగించి వృద్ధుడు చివరకు శివైక్యం చెందాడు. మహేశ్వరుడు సాక్షాత్తు కల్పవృక్షమే. సకల ప్రాణాలకు రక్ష, మోక్ష ప్రదాత, తనను నమ్మి కొలిచేవారిని సదా కాపాడే సదాశివుడు. ఓం నమ శివాయ.